సినిమాకే పరిమితం అయిపోయారు ఈరోజు. అదేవిధంగా సినిమాలు పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తారు, సినిమాల్లో ఆయన ఎంకరేజ్ చేస్తారు, రాజకీయంగా మాత్రం వాళ్ళకి నచ్చిన పని వాళ్ళు చేస్తున్నారు. ఎవరు కూడా ఆయన రాజకీయంగా అతను కరెక్ట్ అనే భావన మాత్రం ఎవరు ఫ్యాన్స్లో లేదు. అది వాస్తవం. అది విజయవాడ నగరానికి ఒక పెద్ద సమస్య ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు అమరావతి రాజధాని, అమరావతి రాజధాని అంటే విజయవాడ గుంటూరు కూడా ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు. డెవలప్మెంట్ ఇక్కడ కూడా పికప్ అవుతుంది ఒక హైదరాబాద్ లాగానే అందరు ఆశించారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక సాయంత్రం విశాఖ తరలింపు అన్నటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది. ఈ ఇంపాక్ట్ ఇక్కడ మీ మీద ఉండదా? అంటే నేను చెప్పేది ఒకటి, చంద్రబాబు నాయుడు అమరావతి ఏం చెప్పని విజయవాడ నగర ప్రజలందరూ మోసం చేశాడు. ఆయన ఎక్కడికి వచ్చిన నిధులను కూడా ఇక్కడ ఇప్పుడు ఫర్ సపోజ్ ఆ రోజు వెంకయ్యనాయుడు గారు 450 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రిలీజ్ చేశారు ఇక్కడ నగరపాలక సంస్థకి. ఆ నిధులను కూడా అమరావతి తరలించాడు అతను. అమరావతి అని చెప్పని ఆయన 5 ఏళ్లలో ఏం చేయగలిగాడు అతను? 5 ఏళ్లలో కొన్ని అమరావతి అన్నప్పుడు దాన్ని మరి ఏమన్నా కనీసం దాన్ని దాదాపు ఆయనే చెప్పాడు కదా 1,00,000 కోట్లు కావాలి క్యాపిటల్ కడతానికి అనేది. 1,00,000 కోట్లు పెట్టి క్యాపిటల్ కట్టే అవకాశం ప్రభుత్వానికి ఉందా? అంత నిధులు వెచ్చించే అవకాశం ఉందా? కేంద్ర ప్రభుత్వం మనకు అంత నిధులు ఇస్తుందా? మరి